వెల్కమ్ టు ఫ్యాన్ చార్జ్. నేను మీ విష్ణు చరణ్. ఈ వీడియోలో మనం ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది 2026 ఐపీఎల్కి అనే పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఎస్ఆర్హెచ్తో ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ఆడబోతుంది వాళ్ళ హోమ్ గ్రౌండ్లో చిన్నస్వామిలో. ఈ వీడియో నేను చేసే టైంకి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కూడా క్లియరెన్స్ చేసింది చిన్నస్వామిలో మ్యాచెస్ జరుపుకోవచ్చని. ఏప్రిల్ 12th వరకే మనకు షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయినా చిన్నస్వామిలోనే ఫైనల్ మ్యాచెస్ కూడా జరిగేదానికి ఛాన్స్ ఉందని అంటున్నారు. సో ఆర్సీబీ ఫ్యాన్స్కి అయితే ఇది చాలా మంచి న్యూస్. కానీ ఆర్సీబీకి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఎక్కువ మ్యాచెస్ ఓడిపోయారు. వాళ్ళు రీసెంట్గా చూసిన 2025లో వాళ్ళు ఛాంపియన్స్ అయినా కూడా వాళ్ళు అక్కడ ఓడిపోయారు మ్యాచెస్ అన్ని ఆర్సీబీ వాళ్ళు. సో ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఈ వీడియోలో అయిపోతుంది. సో ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, మిడిల్ ఆర్డర్ ఎలా ఉంది, బౌలింగ్ ఎలా ఉంది, హేజల్వుడ్ వస్తున్నాడా లేడా, బెత్తల్ ఫామ్ ఎలా ఉంది, బెత్తల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు, అలాగే వెంకటేష్ అయ్యర్ ఇంక్లూజన్ వాళ్ళకి ఏమవుతుందని కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏ టీం గురించి మనం డిస్కస్ చేసుకోవాలనేది మీరు కామెంట్లో తెలియజేస్తే ఆ టీం గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటాం. సో ఇది జస్ట్ మీతో నేను మాట్లాడినట్టే ఉంటుంది వీడియో, అంత ఎక్స్ప్లెనేషన్ అంత డ్రాగే ఉండదు. జస్ట్ ప్లేయింగ్ 11 ఆర్డర్ వైజ్ వెళ్ళిపోదాం. ఓపెనర్స్ పరిచయం అక్కర్లేని పేరు కింగ్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు March 12th. అదే రోజు ఐపీఎల్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. సో కింగ్ కోహ్లీ మళ్ళీ ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉంటాడా లేదనేది కూడా మనం చూడాలి. బట్ అది ఆరెంజ్ క్యాప్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. పక్కన పెట్టేస్తే విరాట్ కోహ్లీ ఆబ్వియస్. ఓపెనర్గా జాకబ్ బెత్తెల్ ఏమైనా వస్తాడా రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ మెయింటైన్ చేయడానికి? అందులో ఫిల్ సాల్ట్ ఫామ్లో లేడు T20 వరల్డ్ కప్లో. జాకబ్ బెత్తెల్ అద్భుతంగా ఆడాడు కాబట్టి అంటున్నారు, కానీ ఫిల్ సాల్టే వస్తాడు ఇనిషియల్గా, దాంట్లో డౌట్స్ లేవు. నా ఒపీనియన్ ఇది, అదే అవుతుంది కూడా. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ వస్తారు ఓపెనర్స్. నెంబర్ 3లో వెంకటేష్ అయ్యర్ వస్తాడు ఇనిషియల్గా. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ పెద్దగా ఫామ్లో లేకపోయినా, టీమిండియాకి ఆడకపోయినా కూడా వాళ్ళు నెంబర్ 3లో వెంకటేష్ అయ్యర్ని ఆడించడానికే వాళ్ళు తీసుకున్నారు. ఇన్కేస్ 2025కి ముందు జరిగిన యాక్షన్లో కానీ వాళ్ళు వెంకటేష్ అయ్యర్ని తీసుకుంటే ఆ ట్రోఫీ గెలిచేవాళ్ళు కాదేమో. ఎందుకంటే 22 crores వరకు వెళ్ళింది ఆర్సీబీ వెంకటేష్ అయ్యర్ కోసం. బట్ ఆ అమౌంట్కి వెళ్ళుంటే వాళ్ళకి భువనేశ్వర్ కుమార్, అలాగే జాష్ హేజల్వుడ్ వీళ్ళందరూ కూడా సెట్ అయ్యేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు అదే వెంకటేష్ అయ్యర్ని ఈసారి 7 crores తీసుకున్నారు, వెంకటేష్ అయ్యర్ని ఆడిస్తారు. ఇన్ఫ్యాక్ట్ దేవదత్ పడికల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు, కానీ ఇనిషియల్గా వెంకటేష్ అయ్యర్కే ఛాన్స్ ఇస్తారు, దాంట్లో డౌట్స్ లేవు. ఇక నెంబర్ 4లో రజత్ పడితార్ కెప్టెన్, దాంట్లో కూడా ఎటువంటి డౌట్స్ లేవు మనకి. నెంబర్ 5లో మామూలుగా లాస్ట్ సీజన్ మొత్తం జితేష్ శర్మ వచ్చాడు, కానీ ఈసారి జాకబ్ బెత్తెల్ వస్తాడు. సో మీరు ఇక్కడ చూస్తే ఓపెనర్ ఇద్దరు రైట్ హ్యాండ్స్. నెంబర్ 3లో వెంకటేష్ లెఫ్ట్ హ్యాండ్, నెంబర్ 4లో పట్టిదార్ రైట్ హ్యాండర్, మళ్ళీ నెంబర్ 6లో జాకబ్ బెత్తెల్. సో ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కూడా మెయింటైన్ చేస్తారు. ఇన్కేస్ సాల్ట్ కానీ కంటిన్యూస్గా పూర్ ఫామ్ కొనసాగిస్తే జాకబ్ బెత్తెల్ ఓపెనింగ్ కూడా వెళ్ళిపోవచ్చు. సో అక్కడ చేంజెస్ వస్తాయి. ఇన్కేస్ వెంకటేశ్వర్కి ఇనిషియల్గా ఛాన్స్ ఇచ్చారు, తను ప్రూవ్ చేసుకోలేదంటే దేవదత్ పడికల్ నెంబర్ 3కి వచ్చేస్తాడు, లేకుంటే జాకబ్ బెత్తెల్ ప్రమోట్ చేయడం ఇవన్నీ షఫల్ అవుతూ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే నెంబర్ 5లో జాకబ్ బెత్తెల్ ఉంటాడు. నెంబర్ 6లో వికెట్ కీపర్ ఆబ్వియస్గా వైస్ కెప్టెన్, దాంట్లో కూడా. ఇక నెంబర్ 7లో టిమ్ డేవిడ్ కూడా ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి. ఇన్కేస్ ఆ ఇంజురీ కన్సర్న్స్ కానీ కంటిన్యూ అయితే ఏంటనేది మనం చూడాలి. కాకపోతే ఇక్కడ రొమారియో షెఫర్డ్ కూడా ఇనిషియల్గా సీజన్కి అవైలబుల్ ఉండడానికి కూడా న్యూస్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి నెంబర్ 7 అయితే టిమ్ డేవిడ్ ఉంటాడు. ఇక నెంబర్ 8లో ఆల్రౌండర్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కాదు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కృణాల్ పాండ్యా. లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ అనుకోవచ్చు మనం. సో అద్భుతంగా చేశాడు ఫైనల్లో కూడా అగెన్స్ట్ పంజాబ్. సో నెంబర్ 8లో కృణాల్ పాండ్యా. ఇన్ కేస్ వికెట్లు కానీ ఎర్లీగా పడిపోతే కృణాల్ పాండ్యా అప్ ద ఆర్డర్ కూడా వచ్చే ఛాన్సులు ఉంది, అది మా అందరికి కూడా తెలిసిన విషయం. సో ఇక్కడికి బ్యాటింగ్ ఆర్డర్ చాలా బాగుంది. ఇక్కడేం పెద్ద సాల్ట్ ఫామ్ ఒకటి, అలాగే వెంకటేష్ అయ్యర్ ఫామ్ ఒకటి, టిమ్ డేవిడ్ ఇంజురీ, ఈ 3 కొంచెం కన్సర్న్గా ఉన్నాయి తప్ప మిగతా అంతా చాలా బాగుంది. బ్యాటింగ్ అయితే అదిరిపోతుంది. అలాగే ఇంకా వీళ్ళు బ్యాట్స్మెన్స్ లిస్ట్లో వస్తే విహాన్ మల్హోత్రా ఉన్నాడు, యంగ్ ప్లేయర్, బట్ ఛాన్సెస్ అయితే రావు. దేవదత్ పడికల్ కూడా ఆ సబ్స్టిట్యూట్స్లో ఉంటాడు, మేబీ ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా వస్తాడా అంటే కష్టమే. ఎందుకంటే మనం ఇక్కడ ప్లేయింగ్ 12 గురించి మాట్లాడుకుంటున్నాం, ప్లేయింగ్ 11 కూడా కాదు, కాబట్టి కష్టమే. ఇక స్వప్నిల్ సింగ్ బౌలింగ్ ఆల్రౌండర్, ఏమన్నా స్పిన్నర్లు చూడాలి. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వచ్చేస్తే బాగానే ఉంది. మంగేష్ యాదవ్ బౌలింగ్ ఆల్రౌండర్, వీళ్ళంతా కూడా బ్యాకప్స్గానే ఉంటారు. వికెట్ కీపర్లో జార్డన్ కాక్స్ ఉన్నాడు, బట్ ఛాన్స్ రాదు. ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ ఇద్దరు ఉంటారు ప్లేయింగ్ 11లో. ఇన్కేస్ సాల్ట్ ఫామ్ మిస్ అయినా కూడా జితేష్ శర్మ కీప్ చేస్తాడు. సో దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. నెంబర్ 8 వరకు వెళ్ళింది. ఇంకా 4 బౌలర్లు కావాలి వీళ్ళకి. సో వాళ్ళలో వచ్చేసి భువనేశ్వర్ కుమార్ ఆబ్వియస్గా డౌట్ లేదు. హేజల్వుడ్ అయితే ఫస్ట్ 4 మ్యాచ్లు కానీ 5 మ్యాచ్లు కానీ ఇప్పుడు ఏదైతే షెడ్యూల్ అనౌన్స్ అయిందో అంతవరకు అయితే ఉండడు. ఇంకా ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్ కన్ఫర్మేషన్ ఎన్ఓసి ఇవ్వలేదు హేజల్వుడ్కి, ఎందుకంటే ఇంజురీస్ నుంచి ఉన్నాడు కదా. ఆ స్కాన్ రిపోర్ట్స్ అన్ని క్లారిటీ రావాలి. ఒకవేళ వచ్చినా కూడా కొంచెం లేట్గా యాడ్ అవుతాడు. సో జాష్ హేజల్వుడ్ ప్లేస్లో నువాన్ తుషార్ నడిపిస్తారు ఇనిషియల్గా. ఎందుకంటే జాకబ్ డఫీ T20స్లో మంచి ర్యాంకింగ్స్లో ఉన్నా కూడా రీసెంట్గా T20
వరల్డ్ కప్లో అంతగా బెటర్గా పర్ఫార్మెన్స్ చేయలేదు. మేబీ ఏమైనా ఆర్సీబీ వాళ్ళని నెట్స్లో ఇంప్రెస్ చేస్తే తప్ప జాకబ్ డఫీ రాడు, నువాన్ తుషారనే వస్తాడు. ఎందుకంటే నువాన్ తుషార అద్భుతంగా బౌలింగ్ చేశాడు తనకు వచ్చిన కొన్ని ఛాన్సెస్లో కూడా 2025లో. సో కాబట్టి నువాన్ తుషారనే ఆడతాడు. సో భువనేశ్వర్, నువాన్ తుషార. సో వీళ్ళకి ఇంకొక ఫాస్ట్ బౌలర్, ఇంకొక స్పిన్నర్ కావాలి. సూర్య శర్మ స్పిన్నర్, దాంట్లో డౌట్ లేదు, సూర్య శర్మ కూడా ఉంటాడు. ఇంకొక ఫాస్ట్ బౌలర్ వచ్చేసి యష్ దయాల్. అయిపోయింది, ప్లేయింగ్ 12 కూడా అయిపోయింది. ఇక ఇంపాక్ట్ వెంకటేష్ అయ్యర్ కూడా ఏమైనా బౌలింగ్ చేస్తారా లేదు చూడాలి. ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరిని పెడతారు? విరాట్ కోహ్లీ నో ఛాన్స్, రజత్ పడిదార్ కెప్టెన్, జితేష్ శర్మ వికెట్ కీపర్, ఫిల్ సాల్ట్ అద్భుతమైన ఫీల్డర్, జాగ్ బెతల్ బౌలింగ్ కూడా చిప్ చేస్తాడు. టిమ్ డేవిడ్ అద్భుతమైన ఫీల్డర్. వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరిని చూస్తారంటే మేబీ ఏమన్నా బౌలర్నే ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకోవాల్సి వస్తుందేమో. అప్పుడు ఎవరిని పక్కన పెడతారు, ఏ బ్యాట్స్ ఎవరిని అనేది మేబీ ఒక్కొక్క మ్యాచ్ ఒకరిని, ఇంకా వెంకటేష్ అనే పెట్టుకోవాలి అంతే ఛాన్స్. ఎవరంటే బౌలర్ ప్లేయింగ్ లెవెన్లోకి వస్తే ఇంకొక బ్యాట్స్మెన్ ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టాలి. కాబట్టి ఇంతకుముందు దేవదత్ పడికల్ తోలేరు, దేవదత్ పడికల్ కూడా అద్భుతమైన ఫీల్డర్, కానీ తప్పలేదు వాళ్ళకి. ఇక మేబీ ఏమన్నా వీళ్ళు కావాలంటే బ్యాకప్స్ చూస్తే రషీద్ సలాందార్ తెలుసు మనందరికీ, అద్భుతంగా చేంజ్అప్ వేసేస్తాడు. లాస్ట్ సీజన్లో కొన్ని ఇనిషియల్గా ఫస్ట్ మ్యాచ్లో కొన్ని రన్స్ ఇచ్చినా కూడా తను బ్యాకప్ చేస్తారు. ఇక విక్కీ ఓత్సాల్ ఉన్నాడు, అలాగే ఆల్రౌండర్లు చూస్తే స్వప్నిల్ సింగ్ ఉన్నాడు, మంగేష్ యాదవ్ ఉంది, టీం అయితే ఉంది. బట్ బ్యాకప్స్ అయితే అంత గొప్ప బ్యాకప్స్ కనిపించట్లేదు అనిపిస్తుంది, అదే మైనస్ అనుకోవచ్చు. బౌలింగ్ కూడా మనం ఆప్షన్ చూస్తే భువనేశ్వర్ ఆబ్వియస్గా తన బెస్ట్ ఇస్తాడు, కృణాల్ పాండ్యా వికెట్ బాగా వేస్తాడు. ఇంకా హేజల్వుడ్ లేడు కాబట్టి యష్ దయాల్ ఈ సీజన్లో స్లోవర్ బాల్స్ మీద ఖచ్చితంగా వర్క్ చేసి వస్తారు. ఎందుకంటే యష్ దయాల్ డెత్ బౌలింగ్ వేస్తున్నాడు. సో ఖచ్చితంగా భువనేశ్వర్ లాంటి అంత ఎక్స్పీరియన్స్ లేదు యష్ దయాల్కి. సో ఇక్కడ యష్ దయాల్ ఎలా వన్ సీజన్ వండర్ అవుతాడా లేదని చూడాలి మనం. సో ఇనిషియల్గా ఫస్ట్ 2-3 సీజన్ అంటే 2024లో పర్లేదు అనిపించింది, 2025లో అద్భుతంగా వేసాడు యష్ దయాల్. బట్ అదే ఇక్కడ కొనసాగుతుందా లేదని చూడాలి. సూర్య శర్మ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేదు చూడాలి. ఇంప్రూవ్మెంట్ లేకుండా అయిపోతుంది. నువాన్ తుషార ఆ ఫామ్ కొనసాగిస్తాడు, ఆ స్లింగి యాక్షన్తో పవర్ ప్లేలు బాగా వేస్తాడు, డెత్లో ఎలా వేస్తాడని చూడాలి. ఇన్ కేస్ నువాన్ తుషార్ అవైలబుల్ లేకుండా జాకబ్ డఫీ వస్తే ఎలా వేస్తాడు. సో బౌలింగ్ అయితే కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి. ఆర్సీబీ లాస్ట్ టైం బౌలింగ్తోనే వాళ్ళు చాలా ప్రూవ్ చేసుకున్నారు, గెలిచారని కూడా చెప్పుకోవాలి. ఏదైతే పంజాబ్తో వాళ్ళు 191 స్కోర్ చేసిన ఫైనల్లో బౌలింగ్ యూనిట్తోనే గెలిచారు. హేజల్వుడ్ కానీ ఇప్పుడు హేజల్వుడ్ లేడు, భువనేశ్వర్ మీద భారం ఉంటుంది. సో అది ఎలా వర్కౌట్ అవుతుంది. జాకబ్ బెతల్ ఎంతవరకు పార్ట్ టైం స్పిన్నర్గా వేస్తాడని చూడాలి. కృణాల్ పాండ్యా చూడాలి. బ్యాటింగ్ అయితే బాగుంది, కొంత ఫామ్లో అయితే లేరు. బట్ ఐపీఎల్కి ఫామ్కి సంబంధం లేదు, కొంచెం ఆ ఫ్లో వచ్చేసి వెళ్ళిపోతుంది. కానీ బౌలింగే కన్సర్న్స్ కనిపిస్తున్నాయి. మిడిల్ ఆర్డర్ ఫినిషర్స్ కూడా బాగున్నారు. టిమ్ డేవిడ్ లేకపోయినా రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ ఫినిషర్స్ బాగున్నారు. టాప్ ఆర్డర్ బాగుంది, మిడిల్ ఆర్డర్ బాగుంది. ఓపెనింగ్ బౌలింగ్ అయితే ఆబ్వియస్గా భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ ఖచ్చితంగా స్వింగ్ చేస్తారు, బాగానే సెట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. నువాన్ తుషార డెత్ బౌలింగ్ ఒకటే కన్సర్న్స్ అంతే. ఇన్ కేస్ భువనేశ్వర్ కుమార్ కూడా డెత్లో బాగా రన్స్ ఇచ్చేస్తాడు. సో ఆర్సీబీ వీక్నెస్ వచ్చేసి డెత్ బౌలింగ్. ఇక అలాగే బ్యాట్స్మెన్స్లో ఎవరైతే టాప్ ఆర్డర్లు ఉన్నారో సాల్ట్ది, అలాగే వెంకటేష్ అయ్యర్ది ఫామ్ లేదు, వాళ్ళిద్దరు ఫామ్లో లేరు. సో హివీ గైస్ ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటే. సో మరి నెక్స్ట్ ఏ టీం గురించి మాట్లాడుకుందాం అనేది కామెంట్లో తెలియజేయండి. అలాగే ఆర్సీబీ నేను చెప్పిన ప్లేయింగ్ 12 కాకుండా మీ ప్లేయింగ్ 12 ఏంటనేది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. మరొక మంచి టీం ప్లేయింగ్ 12తో అనాలిసిస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను, బాయ్, థ్యాంక్స్.